మానస మనలాగే చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నప్పుడు ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ వల్ల తను చాలా సఫర్ అయ్యాడు. అలా సఫర్ అవుతున్న టైంలో తన ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా ఇబ్బంది అవుతుందని గమనించాడు. అలా గమనించిన అతను ఫైనాన్స్ స్టేబుల్ అవ్వని చెప్పి చాలా బలంగా కోరుకున్నాడు. అలా బలంగా కోరుకున్న అతను ఫైనాన్స్ స్టేబుల్ అయ్యాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలా తనకి మ్యారేజ్ చూడటం స్టార్ట్ చేశారు. తన ఏజ్ పెరిగే కొద్ది మ్యారేజ్ ఏజ్ సెట్ అవ్వట్లేదు. తన మ్యారేజ్ చూడటం అలానే చాలా సంవత్సరాలు గడిచి తనకి ఎక్కడ మ్యారేజ్ కుదరట్లేదు. తన ఏజ్ గడిచిపోతుంది, మ్యారేజ్ ఏదైనా సెట్ అవ్వట్లేదు. చుట్టుపక్కల వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ప్రతి ఒక్కరు మ్యారేజ్ ఎప్పుడు ఎందుకు అవ్వట్లేదు ప్రతి ఒక్కరు అడుగుతానే ఉంది. తను ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా తను డిప్రెషన్కి వెళ్ళిన స్టేజ్లో 3 months తనకు 30 వస్తుందని తను ఒక మ్యారేజ్ మ్యాట్రిమోనీ కన్సల్ట్ అయ్యాడు. ఆ మ్యారేజ్ మ్యాట్రిమోనీకి తనకున్న ప్రాబ్లమ్స్ అని తను చెప్పాడు. తనకు ఒక 4 మ్యాచెస్ లాస్ట్ లో క్యాన్సిల్ అయినాయి చెప్పాడు. అది విన్న తర్వాత ఆ మ్యారేజ్ మ్యాట్రిమోనీ వాళ్ళు మీకు చెప్పింది చేయడం మీకు ఖచ్చితంగా మ్యారేజ్ జరుగుతుంది, వాళ్ళు చెప్పింది ఫాలో అవి మ్యారేజ్ చేసుకోండి, ఇప్పుడు మంచి మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తారు. మనసులా మీరు కూడా బాధపడుతున్నారా, ఇలా సఫర్ అవుతున్నారా, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆ మ్యారేజ్ మ్యాట్రిమోనీ కన్సిడర్ అవ్వండి. ఆ మ్యారేజ్ మ్యాట్రిమోనీ ఇంకా మరి ఏదో కాదు, మధువర్షి మ్యారేజ్ మ్యాట్రిమోనీ, మధువర్షి మ్యారేజ్ బ్యూరో. వీళ్ళు అన్ని మతాలకి అన్ని కులాలకి అబ్రాడ్ మ్యాచెస్ కూడా చూడబడింది. మీకు ఎటువంటి మ్యాచెస్ కావాలన్నా, ఏ ప్రొఫెషన్ మ్యాచెస్ కావాలన్నా వీళ్ళు కన్సిడర్ అవ్వండి, మీకు వెంటనే పెళ్లి జరిగిపోతుంది. ఆ మ్యారేజ్ మ్యాట్రిమోనీ కన్సిడర్ అవ్వండి, మీ ప్రాబ్లమ్స్ చెప్పండి, సాల్వ్ చేసుకోండి. పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ని కన్సిడర్ అవ్వండి. నేను ఇంకో విషయం, పండగ ఆఫర్ నడుస్తుంది, త్వరగా కన్సిడర్ అవ్వండి.